ప్రముఖ సంస్థ అయినటువంటి హెచ్సిఎల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మెగా వాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో గాయ్స్, సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క ఇంటర్వ్యూకి మీరు వెళ్ళి సెలెక్ట్ అయితే కనుక ఈ మంత్ ఎండింగ్లోనే మీకు జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట. నవంబర్ 1 నుండి మీరు కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. సింపుల్గా మీరు జస్ట్ ఈ యొక్క ఇంటర్వ్యూ డేట్స్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళండి. అక్కడ కొన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అవంతా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే కనుక ఆ కంపెనీలో జాబ్ వస్తుంది. బయట చాలా కాంపిటీషన్ ఉంది. సో మీరు ఎంత ఈజీగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టినంత మాత్రాన మనకి జాబ్స్ రావాలని అయితే ఎక్కడ రూల్ అయితే లేదు. ప్రతి జాబ్స్కి ట్రై చేయాలి. చాలామంది వేలలో అప్లికేషన్ పెడితే ఫ్యూ మాత్రమే రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరూ జాబ్స్కి ట్రై చేయండి. సో మెగా వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. ఎవరైతే కొత్తగా ఫ్రెషర్స్ వాళ్ళు ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసం 23rd and 24th నవంబర్ నాడు హైదరాబాద్లో ఉన్న ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ కంపెనీలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్ నుండి టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 23rd నవంబర్ టు 24th నవంబర్ వరకు ఇంటర్వ్యూ జరుగుతాయి. సో మనకి మార్నింగ్ 10 AM నుండి 5 PM వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి అడ్వాన్స్ బిజినెస్ హబ్ అండ్ ఎస్కేడ్ ఐటీ పార్క్ బిల్డింగ్, సో హైటెక్ సిటీ హైదరాబాద్ లొకేషన్ ఉన్న హెచ్సిఎల్ టెక్ కంపెనీకి మీరు వెళ్ళాలి. టోటల్ 20 ఓపెనింగ్స్ తోటి ఫ్రెషర్స్ని వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో డేట్ వచ్చేసి 23rd and 24th మార్నింగ్ 10 AM నుండి ఇంటర్వ్యూ ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్, వర్క్ లొకేషన్ కూడా హైదరాబాద్ అనమాట. సో మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకువెళ్ళండి. ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అనేది కూడా తీసుకువెళ్ళండి రెజ్యూమ్తో పాటు. కస్టమర్ సర్వీస్ డెస్క్ రిప్రజెంటేటివ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. డిసిగ్నేషన్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్. ఎలిజిబిలిటీ ఫ్రెషర్స్ ఎవరైనా సరే ఎలిజిబుల్. ఎవరైతే బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంటెక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు కాకుండా రిమైనింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి మాత్రమే ఎలిజిబుల్. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ మనకి రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. వీక్లీ 5 days వర్క్ చేయాలి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద. సాటర్డే అండ్ సండే ఫిక్స్డ్ ఆఫ్ అయితే ఉంటుంది. క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటుంది గైస్. బోత్ సైడ్స్ అండ్ మనకి క్యాబ్ ఫెసిలిటీస్ ఇస్తారనమాట. సో 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. జాబ్ ప్రొఫైల్ విషయానికి వస్తే మనము కస్టమర్ సర్వీస్ బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి హ్యాండిల్ కస్టమర్ సర్వీస్ డెస్క్ ఆపరేషన్ ఇన్ ఏ టెక్నికల్ ప్రోగ్రామ్, ట్రబుల్ షూట్ విత్ ఏ వెబ్ డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ యాడ్స్ ఇంక్లూడింగ్ ఛాంపియన్ మేనేజ్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్ బట్టి వర్క్ చేయాలి. ఈ ఉద్యోగానికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటుందంటే రెస్పాండ్ టు కస్టమర్ సపోర్ట్ క్వైరీస్ వయా చాట్, ఈమెయిల్, కాల్, ఎన్ష్యూరింగ్ ఎన్హాన్స్డ్ ట్రైనింగ్ స్టాండర్డ్ బట్టి వర్క్ చేయాలి. దీంతో రిసాల్వ్ కస్టమర్ ఇష్యూస్, క్రియేట్ అండ్ ఆప్టిమైజ్ యాడ్స్ అకౌంట్ ఎట్ స్కేల్ అనమాట. ఇదొకటి ఇవ్వడం జరిగింది. తర్వాత రిక్వైర్డ్ టెక్నికల్ స్కిల్స్ విషయానికి వస్తే మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అని HTML, CSS, జావా స్క్రిప్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. వెబ్ కాన్సెప్ట్ అండ్ డిప్లాయ్మెంట్ టెక్నాలజీస్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. దానితో పాటు కమ్యూనికేషన్ అండ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ రైటింగ్ అండ్ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. డిస్ప్లే ఎంపతి, ఓనర్షిప్, సిన్సియారిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చే మనకి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎవరైతే టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కాకుండా అదర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో మీరు ట్రై చేయొచ్చు. సో నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.